హలో అండి, వెల్కమ్ టు ముస్లిమ్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మీకు ఎంతో రుచికరమైన బాదం మిల్క్ రెసిపీని చూపించబోతున్నా. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. నేను చెప్పిన ప్రాసెస్ కానీ మీరు ఫాలో అయితే వితిన్ 3 మినిట్స్లో ద బెస్ట్ బాదం మిల్క్ అనేది చేసుకోవచ్చు. ఇంకెలాగా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంట్లోనే మనం చక్కగా చేసుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడితే నేను చెప్పిన ప్రాసెస్ కానీ మీరు ఫాలో అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం రండి. ఫస్ట్ మనకి యాలకులు తగినంత, జీడిపప్పు 1 కప్పు, బాదం పప్పు 1 కప్పు, తర్వాత పంచదార 1 కప్పు. పంచదార ఇక్కడ నేను చూపించినంత కాదండి, తగినంత మనం వేసుకుంటాం. తర్వాత ఇది మీ అంచనా కోసం చూపిస్తున్నా. ఇది బాదం పౌడర్ అండి, ఇన్స్టెంట్ బాదం పౌడర్. మీ పక్కనున్న ఏ షాప్కి వెళ్ళి అడిగినా బాదం పౌడర్ మిక్స్ అని వాళ్ళు ప్యాకెట్ ఇస్తారు. సో అదనమాట. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవి ఉంటే చాలండి, ఇంకెక్కువ ఏం అవసరం లేదు. ఫస్ట్ మనం ఒక బాణీ పెట్టుకొని ఇందులో ఒక ప్యాకెట్ మిల్క్ వేసుకుందాం. నేనైతే ఈరోజు ఒక 2 ప్యాకెట్స్ మిల్క్ తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోండి. సో ప్యాకెట్ మిల్క్ అయితే నేను తీసుకున్నా. తర్వాత మిల్క్ మరగాలి బాగా. ఇది మరగాల గ్యాప్లో మనం మిగిలిన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్లో మనం కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు తీసుకుందాం. ఈ రెండింటిని ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత దానికి కొంచెం వాటర్ వేసి కొంచెంసేపు నానబెట్టుకోవాలి. ఇది ఒక మినిమం ఒక 10 నిమిషాలు నానాలి కాబట్టి ఫస్ట్ మనం ఇది నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకుందాం. ఇది నానే గ్యాప్లో మనం ఒక బ్లెండర్ తీసుకొని ఇక్కడ ముందుగా మీకు చూపించిన యాలకులు, పంచదార ఉంది కదా, ఈ బ్లెండర్లో వేసుకుందాం రండి. ఈ రెండింటిని మనం మిక్సీ పట్టబోతున్నాం అన్నమాట ఇప్పుడు. సో మిక్సీ పడితే అది మిల్క్లో కలవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ టైం పట్టదు కరగడానికి పంచదార అనేది. సో అందుకే మనం ఇక్కడ యాలకులు, పంచదార కలిపి మిక్సీ కొట్టుకుంటున్నాం అన్నమాట. చాలా ఫైన్గా పౌడర్ అయిపోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంత ఫైన్గా పౌడర్ అయ్యాలి. పౌడర్ అయిన తర్వాత దాని ఒక బౌల్లోకి తీసుకుందాం మనం. ఇప్పుడు అంతలోకి మన మిల్క్ కూడా మరిగిపోయిందండి బాగా. చూసారు కదా, ఇలా బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పంచదారన యాలకులు, ఆ పొడి వేసుకొని చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కొంచెం కొంచెం ఇలా మెల్లిగా కలుపుకోండి. మీరు షుగర్ ఎక్కువ వేసుకుంటారంటే అది మీరు వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను చూపించింది 1 కప్పు 2 ప్యాకెట్లకి సరిపోతుంది. సో తర్వాత అది బాగా మరిగిన తర్వాత మనం గ్లాస్లో కొంచెం ఆ మరగబెట్టుకున్న పాలని తీసుకుంటున్నాం అన్నమాట. ఇందులో మనం బాదం పొడిని కలపబోతున్నాం. సో ఇలా తీసుకున్న పాల్లోని మనం చూపించిన ఇందాకలా ఇన్స్టెంట్ బాదం పొడి ఉంది కదా, అది 4-5 స్పూన్లు తీసుకుంటున్నాను నేను. చూసారు కదా, 4-5 స్పూన్లు వేసుకొని ఇలా బాగా కలపాలి. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకా మీకు ఫ్లేవర్ స్ట్రాంగ్గా కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇలా వేసుకొని ఇలా బాగా కలిపిన తర్వాత ఆల్రెడీ మరుగుతున్న పాలు ఇలా కొంచెం కొంచెం వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలాగా కొంచెం కొంచెం వేసి బాగా కలపాలి. చూసారు కదండి, ఇలా కలిపిన తర్వాత పాలు అనేది అంతా ఈ కలర్లోకి వస్తుంది. సో ఇలాగ ఇంకొక 2 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపాలన్నమాట. 2 మినిట్స్ మరిగిన తర్వాత అది మరిగే లోపు మనం మళ్ళీ ఒక బ్లెండర్లోని బాదం పప్పు, జీడిపప్పు వేసుకుందాము. ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా అది. సో ఇది బాగా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ముందే చెప్తున్నానండి, వాటర్ ఏమి వేయకండి ఇందులో. ఇక్కడ చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అన్నమాట. సో దీన్ని మనం ఆల్రెడీ ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మిల్క్లోని మనం ముందుగా పొడి చేసుకున్న కాజు, బాదం ఉంది కదండి, ఇది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఇది వేసుకొని కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బాదం మిల్క్ రెడీ అయిపోయినట్టే. వేడిగా ఇంకా గ్లాస్లో సర్వ్ చేసుకోండి. వేడిగా సర్వ్ చేసుకుంటే దాన్నే హాట్ బాదం మిల్క్ అంటారు. ఇంకా మీరు చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాన్ని చిల్ బాదం మిల్క్, కోల్డ్ బాదం మిల్క్ అని అంటారు. సో ఇంకా సమ్మర్లో ఇదైతే ద బెస్ట్ డ్రింక్ అండి చెప్పాలంటే. చాలా ఈజీ ప్రాసెస్. నేను చూసారు కదా, 5 నిమిషాల్లో చేసాం మనం. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకు అందరికీ నచ్చుతుంది. సో ఇంకా మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో నా కమెంట్స్లో చెప్పండి, నేను మీ ఆ రెసిపీ వీడియో పెడతాను అనమాట. థ్యాంక్ యూ.